చంద్రయాన్-3 మన విక్రమ్ ల్యాండర్ ఆగస్టు 23న చంద్రుని దక్షిణ ధ్రువంపై దిగిన మొట్టమొదటి దేశం భారత్. ఇది భారతదేశం యొక్క ప్రతిష్టను పెంచింది. వారం రోజుల క్రితం ఆగస్టు 16న రష్యా కూడా ఇలాంటి ప్రయోగం చేసింది. రష్యా పంపిన ల్యాండరు దక్షిణ ధ్రువం మీద దిగటానికి ఇబ్బంది పడి వైఫల్యం చెందింది. రష్యా చేయలేని పనిని ఈరోజు భారతదేశం చేసి దక్షిణ ధ్రువం చంద్రమండలంపై దిగిన ఏకైక దేశము, మొట్టమొదటి దేశము భారత్ అయింది. ప్రధానమంత్రి బ్రిక్స్ సమావేశాలకు సౌత్ ఆఫ్రికా వెళ్ళారు. ఆయన భౌతికంగా అక్కడున్న ఆయన మనసంతా భారత్పై, బెంగళూరుపై, ఇస్రో మీద, వాళ్ళ శాస్త్రవేత్తలపైనే ఆయన మనసుంది. సరిగ్గా 4 సంవత్సరాల క్రితం చంద్రయాన్-2 ప్రయోగం జరుగుతున్న సమయంలో సాంకేతిక కారణాల వల్ల ఆశించిన లక్ష్యం సాధించలేకపోయింది. అప్పుడు ఇస్రో డైరెక్టర్గా శివన్ ఉన్నాడు. శాస్త్రవేత్తలకు ధైర్యం నూరిపోయాలని, వాళ్ళని ఓదార్చాలని ప్రత్యేకంగా ప్రధానమంత్రి ఇస్రో శాస్త్రవేత్తల మధ్యకు వచ్చి వాళ్ళను ఓదార్చి, ఏం పర్వాలేదు, మన వైఫల్యాలే భవిష్యత్తు విజయాలకు నాంది అవుతాయి, మంచి పునాది, గట్టి పునాది అవుతుంది, భయపడద్దు, ఆందోళన చెందవద్దు అని చెప్పి వాళ్ళని ప్రోత్సహించి, అప్పుడు శివన్ అనే డైరెక్టర్తో మాట్లాడుతున్న సమయంలో ఒక పక్క ప్రధానమంత్రి మోదీ, మరొక పక్క శివన్ ఇద్దరూ కూడా భావోద్వేగానికి గురయ్యారు. ఇంత శ్రమించినా ఇది వైఫల్యం చెందింది అని చెప్పి కళ్ళలో కన్నీరు చెమర్చినాయి. ఆనాటి భావోద్వేగాన్ని గుర్తు చేసుకుంటూ ప్రధానమంత్రి, నా కన్న కల, నేను ఆశించింది, కోరింది ఈ రోజున ఫలించింది. ఈ రోజున డైరెక్టర్గా ఉన్న సోమనాథ్ని అభినందించటానికి శాస్త్రవేత్తలతో మమేకమై వారందరినీ ఆలింగనం చేసుకుందాం, అభినందిద్దామని ఉవ్విళ్ళూరుతూ ఎప్పుడు వెళ్దామా భారత్కని 26వ తారీఖున సౌత్ ఆఫ్రికా నుంచి నేరుగా బెంగళూరుకు వచ్చి శాస్త్రవేత్తలను పొగడ్తలలో ముంచి వాళ్ళని ఆనందపరిచి అభినందించి, ప్రస్తుతం మనం చంద్రమండలానికి వెళ్ళాం, రాబోయే కాలంలో సూర్యుడిపై కూడా మనం ప్రయోగాలు చేసే విధంగా మనం సమాయత్తం కావాలని ఆయన సంకల్పం ప్రధానమంత్రి మోదీ. ఈ రోజున ఈ చంద్రయాన్-3 విజయంతో భారతదేశ రాజకీయం కూడా ముడిపడి ఉంది. భారతదేశ ప్రతిష్ట అడుగడుగునా ముందుకెళ్తూ భారతదేశ ప్రతిష్ట ఈరోజు అంతరిక్షం అంత ఎత్తుకు ఎదిగింది. ఆ దేశ ప్రతిష్ట ఎదుగుదలతో పాటు భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ కూటమి ప్రభుత్వము కూడా ఆకాశమంత ఎత్తుకు ఎదిగితే ఈ రోజున ఇండియా కూటమిని విపక్షాలు భూస్థాపితమయ్యే పరిస్థితి వచ్చింది. త్వరలో భారతదేశం విశ్వగురు అగ్రరాజ్యంగా అవతరించుతున్న తరుణంలో విపక్షాలు అడ్రస్ కోల్పోయే పరిస్థితి వచ్చింది. విపక్షాల లక్ష్యం భారతదేశ వృద్ధి కాదు, అభివృద్ధి కాదు, మోదీ గద్దె మీద కూర్చోకూడదు. వాళ్ళందరి ఎజెండా ఒకే ఎజెండా. విభిన్న భావాల జాలంతో, విభిన్న ఎజెండాలతో, విభిన్న జెండాలతో వాళ్ళందరి ఏకాభిప్రాయం ఏంటంటే ఒకటి, మోదీ 3వసారి ప్రధానమంత్రి కాకూడదు అని. చంద్రయాన్-3 వల్ల భారతదేశంలో బీజేపీ, ఎన్డీఏ కూటమి మరింత బలోపేతమయ్యే అవకాశం ఉంది.
మనం గతాన్ని పరిశీలిస్తే 1998 మేలో ఆనాటి ప్రధానమంత్రి వాజ్పేయి ధైర్యంగా సాహసోపేతంగా పోఖ్రాన్లో 5 అణుబాంబులను ప్రయోగించి భారతదేశానికి కూడా అణుబాంబులు ఉన్నాయని చెప్పి ప్రపంచ దేశాలకు చాటి చెబుతూ మా జోలికి వస్తే ఖబర్దార్, పాకిస్తాన్ ఖబర్దార్, చైనా ఖబర్దార్, మీరు మా జోలికి వచ్చారా, ఈ రోజున కేవలం 5 ప్రయోగించి చూపిస్తున్నాం, ఇలాంటివి మా దగ్గర 100ల్లో ఉన్నాయి అణుబాంబులు అని చెప్పి ఆ రోజు వాజ్పేయి గారు ప్రపంచ దేశాలను హెచ్చరికలు జారీ చేశారు. ఎప్పుడైతే మనం పోఖ్రాన్లో అణుబాంబులు పేల్చామో జపాన్, అమెరికా, మరికొన్ని అగ్రరాజ్యాలు మన భారతదేశంపై ఆంక్షలు పెట్టారు. మీకు అనుమతి లేదు, వాళ్ళేమో అణుబాంబులు తయారు చేసుకోవచ్చంట, మనమేమో భారత్ తయారు చేయకూడదంట. మన జనాభాలో 5% కూడా లేని దేశాలు వాళ్ళ రక్షణ కోసం అణుబాంబులు కావాలా? ప్రపంచంలో అత్యధిక జనాభా ఈ రోజున భారత్లో ఉంది, 2వ స్థానంలో చైనా ఉంటే మన రక్షణ కొరకు మనకు బాంబులుద్దా? ధైర్యంగా సాహసోపేతంగా ఆనాడు వాజ్పేయి తీసుకున్న నిర్ణయం భారతీయ జనతా పార్టీ ఎదుగుదలకు ఎంతగానో కృషి చేసింది. తరువాత 99 ఏప్రిల్ వచ్చేసరికి కార్గిల్ యుద్ధం వచ్చింది. కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్కి గుణపాఠం నేర్పి పారిపోయేలా చేశాం. కార్గిల్ యుద్ధంలో విజయం సాధించిన తర్వాత మరో 6 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు వచ్చినాయి. 99 సార్వత్రిక ఎన్నికలతో పోఖ్రాన్ అణుబాంబులు పేల్చడం, కార్గిల్ యుద్ధంలో విజయం, ఆ రెండు పనిచేసి ఎన్డీఏ కూటమికి 269 సీట్లు లోక్సభలో సాధించటం, అప్పుడే తెలుగుదేశం పార్టీకి కూడా 29 సీట్లు, 42లో 29 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీ, తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద పార్టీగా ఆనాడు ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చి వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జీఎంసీ బాలయోగి ఒక దళితుడిని స్పీకర్గా కూడా పెట్టడం జరిగింది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ దయనీయమైన స్థితికి పడిపోయింది, కేవలం 114 సీట్లకే పరిమితమైంది. 99 నుంచి 2004తో తిరుగులేని మెజార్టీతో ప్రధానమంత్రిగా వాజ్పేయి ఆయన దేశాన్ని ప్రగతి బాటలో నడిపించడం జరిగింది. తర్వాత 2004 నుంచి 2014 వరకు అవినీతి పాలన, కుంభకోణాల పాలన, దుష్ట పాలన, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, ఎక్కడ చూసినా స్కాండల్స్, కుట్రలు, కుంభకోణాలు, లక్షల కోట్ల అవినీతి జరిగి ప్రజలు గద్దెను దింపారు 2014లో కాంగ్రెస్ పార్టీని, యూపీఏని. ప్రధానమంత్రిగా 2014లో అవినీతి కాంగ్రెస్సు, అవినీతి యూపీఏ కూటమి పోవాలనే సంకల్పంతో ప్రధానమంత్రి మోదీ ఆయన గద్దెనెక్కడం జరిగింది. 2014లో బీజేపీకి 282 సీట్లు, ఎన్డీఏ కూటమికి 336 సీట్లు వచ్చినాయి. 2014 నుంచి 2019 వరకు ఆయన సాగించిన పాలన నభూతో నభవిష్యత్ అనే విధంగా ప్రజాహితంగా సాగింది. 2019లో మళ్ళీ పాకిస్తాన్ తోక తిప్పి పుల్వామా దాడులు చేసింది. పుల్వామా దాడులు చేస్తే ప్రధానమంత్రి మోదీ ఆదేశాల మేరకు భారత సైన్యం మరొక్కసారి గుణపాఠం చెప్పింది. కర్రు కాల్చి వాతలు పెట్టారు పాకిస్తాన్ సైన్యానికి. మన భారతదేశ సైన్యం దెబ్బకు పరుగులు తీశారు, పారిపోయారు పాకిస్తాన్ సైన్యం. ఆ పుల్వామా దాడులు 2019లో మోదీ ఘన విజయానికి కొంతవరకు దోహదపడిందనే విశ్లేషకులు భావిస్తున్నారు. 2019లో ఇంకా బలాన్ని పెంచుకొని బీజేపీ 303 సీట్లు,
ఎన్డీఏ కూటమి 354 సీట్లకు పెరిగింది. ఇక 2019లో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 370D జమ్మూ కాశ్మీర్ అధికరణం, ఒకే దేశంలో ఒకే జెండా ఉండాలి, ఒకే రాజ్యాంగం ఉండాలి, 2 రాజ్యాంగాలు 2 జెండాలు ఉండకూడదని 370D అధికరణాన్ని తొలగించడం, ముస్లిం మహిళలకు విముక్తి కలిగించే విధంగా త్రిపుల్ తలాక్ అనే చట్టాన్ని రద్దు చేయటం, రామజన్మభూమి ఎప్పటి నుంచో చిరకాలంగా భారతీయులందరూ కోరుకుంటున్న రామజన్మభూమి రామాలయ నిర్మాణం ప్రారంభం, అలాగే యూనిఫామ్ సివిల్ కోడ్ ఉమ్మడి పౌర స్మృతి త్వరలో ఆమోదం పొందటం, కోవిడ్ వచ్చినా కూడా అగ్రరాజ్యాలలో శవాలు గుట్టలుగా పడుతున్న తరుణంలో అమెరికా, బ్రిటన్ కకలావికలమై ఆర్థిక సంక్షోభంలో నెట్టబడితే మన భారతదేశంలోనే స్వదేశీ టీకా పరిజ్ఞానంతో ప్రతి ఒక్కరిని కాపాడి ఆర్థిక సంక్షోభం రాకుండా దేశం ఈరోజు స్థిరంగా ఉన్నది. అగ్రరాజ్యాలైన అమెరికా, జర్మనీ, ఫ్రాన్సు, బ్రిటన్ అందరూ కూడా అక్కడ ఆర్థికంగా సంక్షోభంలోకి నెట్టబడితే మోదీ ప్రధానమంత్రి కాకముందు 2014లో భారత్ యొక్క స్థానం ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలో 10వ స్థానం, అది క్రమేణా 2023 వచ్చే నాటికి 5వ స్థానానికి వచ్చింది. త్వరలో మరొక 3 సంవత్సరాలలో 3వ స్థానానికి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎగబాకే అవకాశం రాబోతూ ఉంది. 2047 మన 100 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన సందర్భంగా ప్రపంచ దేశాలలో అఖండ భారత్, విశ్వగురు, ఒక అగ్రరాజ్యంగా నంబర్ 1 స్థానానికి ఎదగాలని సంకల్పంతో ముందుకు వెళ్తున్న తరుణంలో కోవిడ్లో సాధించిన విజయాలు, టీకాలు ఆ రోజు తయారు చేస్తే ఈ విపక్షాలు, కాంగ్రెస్ పార్టీ అవి బీజేపీ టీకాలు, మోడీ టీకాలు అని చెప్పి విమర్శించి మళ్ళీ ఆ కాంగ్రెస్ నాయకులే ఆ టీకాల కోసం క్యూలో ఉండి టీకాలు వేసుకున్న పరిస్థితి. తర్వాత ప్రధానమంత్రి మోదీ అతిపెద్ద కూటమి G20 అగ్రరాజ్యాల కూటమికి అధ్యక్షుడిగా ఎన్నికవటం, ఈ సంవత్సరం సెప్టెంబర్ 7 నుంచి సెప్టెంబర్ 10 వరకు G20 అగ్రరాజ్యాల శిఖరాగ్ర సదస్సు భారత్లో నిర్వహించబడతా ఉంది. అది కూడా గర్వకారణమే. భారత్, మోదీ G20 సదస్సుకి, G20 దేశాలకు అధ్యక్షుడిగా ఎన్నిక కావటం అనేది భారతదేశానికి గర్వకారణం. ఈ రోజున చంద్రయాన్ 3 ద్వారా ఒకరు కాదు, విద్యార్థులు స్కూళ్ళలో, కాలేజీల్లో, యూనివర్సిటీలో ప్రత్యక్ష ప్రసారం చూశారు. దేశ పౌరులందరూ సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రత్యక్ష ప్రసారం చూసి మంత్రముగ్ధులై జై హింద్, జై భారత్, సరిలేరు మనకెవ్వరు, సాటి లేరు మనకెవ్వరు, మోదీ గారి నాయకత్వంలో భారతదేశం ఇక అగ్రరాజ్యాల సరసన చేరుతుంది అనే దృఢ విశ్వాసం కలిగింది. ఇటువంటి సమయంలో ఇప్పటికే భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు లోక్సభకు ముందస్తు ఎన్నికలు ఒక 3 నెలలు ముందుగా వెళ్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో ఉన్నది ఇప్పుడు బలపడుతుంది. ఎందుకంటే 23 సంవత్సరంలో 5 శాసనసభలకు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, సిక్కిం, ఈ 5 రాష్ట్రాలకు జరుగుతున్నప్పుడు 2018లో ఒక అపశృతి దొర్లింది. అప్పుడు 2018లో ఒక 6 నెలల ముందు అసెంబ్లీలలో ఓటమి చవి చూసింది భారతీయ జనతా పార్టీ. మధ్యప్రదేశ్ ఓడింది, ఛత్తీస్గఢ్ ఓడింది,
అలాగే రాజస్థాన్లో ఓడింది, తెలంగాణలో కూడా ఓటమి చెంది 4 రాష్ట్రాల ఓటమి కొంతవరకు భారతీయ జనతా పార్టీ శ్రేణులను నిరుత్సాహపరిచింది. అలాంటి పరిస్థితి ఉత్పన్నము కాకుండా లోక్సభ ఎన్నికలను 3 నెలలు ముందు నిర్వహిస్తూ మినీ జమిని ఎన్నికలు పెడదామనే ఆలోచన కేంద్ర ప్రభుత్వం మదిలో ఉన్నది. ఎన్డీఏ ప్రభుత్వ భాగస్వాములందరూ కూడా దానికి అంగీకరించారు. ఈ సంవత్సరం జరగవలసిన 5 శాసనసభ ఎన్నికలతో పాటు 24లో జరగవలసిన అసెంబ్లీలు ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అవి 9 అవుతాయి. అధికారంలో బీజేపీ మిత్రపక్షమైన శివసేన షిండే వర్గం అధికారంలో ఉంది మహారాష్ట్రలో. హర్యానా, మహారాష్ట్రలో కూడా ముందస్తుగా అసెంబ్లీని రద్దు చేస్తే 11 అవుతాయి. ఢిల్లీ శాసనసభ కాలము జనవరి 25తో ముగుస్తుంది. పార్లమెంట్లో చట్ట సవరణ చేయటం ద్వారా, ఎన్నికల కమిషన్ ప్రతిపాదన ద్వారా ఢిల్లీని కూడా లోక్సభ ఎన్నికలతో కలిస్తే 12 శాసనసభలకు ఎన్నికలు నిర్వహించవచ్చు. దీన్ని మినీ జమిలీ ఎన్నికలుగా భావించవచ్చు. కనుక ఈ G20 సమావేశాలు సెప్టెంబరు 2వ వారంతో ముగిసిన తరువాత శీతాకాల సమావేశాలు ప్రారంభించి, శీతాకాల సమావేశాల్లోనే కొద్ది నెలలు ముందుగా లోక్సభను రద్దు చేయాలనే ఆలోచనలో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నది. చంద్రయాన్-3 ఈ విజయాన్ని దేశ ప్రజలు మరువకముందే వేడివేడిగా ఉన్న ఆ రోజు కార్గిల్ యుద్ధం తర్వాత 6 నెలల్లో ఎన్నికలు పెడితే ఏ విధంగా అయితే దేశ ప్రజలందరూ కావాలి బీజేపీ, రావాలి బీజేపీ అని మళ్ళీ ప్రధానమంత్రి వాజ్పేయి గారిని ఎన్నుకున్నారో, అదేవిధంగా చంద్రయాన్-3 విజయంతో దేశ ప్రజలందరూ కూడా ఆనందోత్సవాలతో ఉన్న సమయంలో ఇక్కడ భారతదేశ ప్రజల సెంటిమెంట్ ఎలా ఉందంటే, కొన్ని రాష్ట్రాలలో ఆ రాష్ట్ర పాలనకు ప్రాంతీయ పార్టీని కోరుకుంటున్నారు. కానీ దేశ పరిపాలనకు ఈ ప్రాంతీయ పార్టీ ఎందుకు అక్కరకు రాదు? కనుక లోక్సభకు మోదీకి ఓటేద్దాం, స్థానిక శాసనసభకు ప్రాంతీయ పార్టీకి వేద్దామనే ఆలోచన చాలామందిలో ఈ మధ్య కలుగుతూ ఉంది. చంద్రయాన్-3 వల్ల భారతీయ జనతా పార్టీ యొక్క ఓటు శాతము ఉన్న పళంగా 5% దేశంలో పెరుగుతుంది. మోదీ యొక్క వ్యక్తిగత ప్రతిష్ట, వ్యక్తిగత ఓటు పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఆయనకి 10% ఓటు పెరుగుతుంది. అంటే ఇది బీజేపీకి, ఎన్డీఏ కూటమికి కలిసి వచ్చే అంశంగా విశ్లేషకులు భావిస్తున్నారు. కనుక ముందస్తు ఎన్నికలు వస్తే కొన్ని రాష్ట్రాల సెంటిమెంట్ గమనిస్తే ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, ఢిల్లీ ఈ రాష్ట్రాల యొక్క ప్రజల యొక్క మనస్తత్వాన్ని గమనిస్తే, ఉదాహరణకు ఢిల్లీ శాసనసభకు కేజ్రీవాల్కి ఆప్ పార్టీకి వేస్తున్నారు. లోక్సభ వచ్చేసరికి 7 సీట్లు కూడా 7 లోక్సభ సీట్లు బీజేపీని గెలిపిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ అదే పరిస్థితి. శాసనసభకు తృణమూల్ కాంగ్రెసు, లోక్సభకు బీజేపీ. ఒరిస్సాలో బిజు జనతాదళ్ ఆయన పరిపాలన బాగా ఉన్నా లోక్సభకి మోదీ కోటేస్తున్నారు, శాసనసభకు బిజు జనతాదళ్ పార్టీ నవీన్ పట్నాయక్ కోటేస్తున్నారు. కర్ణాటకలో కూడా అక్కడ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఉన్న కర్ణాటక వాసులు విజ్ఞతతో అక్కడ ఉన్న సీట్లలో దాదాపు 26 సీట్లలో మళ్ళీ బీజేపీకే పట్టం కట్టే పరిస్థితి ఉంది లోక్సభకి. చివరికి తమిళనాడు, కేరళలో కూడా
బీజేపీకి ఉనికి లేదని ప్రాంతాలలో కూడా లోక్సభ వచ్చేసరికి విజ్ఞతతో అక్కడ ప్రధానమంత్రి మోదీని చూసి ఓటింగ్ పెరిగే అవకాశం ఉంది. అందువల్ల లోక్సభ శాసనసభ కలిసి పోటీ చేస్తే ప్రాంతీయ పార్టీలకు దెబ్బ తగులుతుంది. కొంతమంది ఒక ఓటు మోడీకి ఒక ఓటు ప్రాంతీయ పార్టీకి అనుకునేవారు తికమక గురయ్యి ఒకరు ఓటు ఇంకొకరికి పడే అవకాశం ఉంది. శాసనసభ సభ్యుడికి వేయవలసిన ఓటు లోక్సభ సభ్యుడికి పడే అవకాశం ఉంది. తెలంగాణ వరకు ముందస్తు ఎన్నికలు లోక్సభకు జరిగితే నష్టపోయేది బీఆర్ఎస్ పార్టీనే. శాసనసభకు ముందు జరిగి లోక్సభకు తర్వాత జరిగితే బీఆర్ఎస్కి కొంత ఉపయోగపడే అంశం. ఎందుకంటే మోదీ ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో కూడా కొంతమంది కాంగ్రెస్ ఓటర్లు, బీఆర్ఎస్ ఓటర్లు కూడా మోదీ యొక్క వ్యక్తిగత జీవితాన్ని, ఆయన యొక్క నీతివంతమైన పాలనను చూసి బీఆర్ఎస్ శ్రేణులు ఓటర్లు, కాంగ్రెస్ ఓటర్లు శ్రేణులు కూడా కమలానికి బీజేపీకి ఓటేసే పరిస్థితి ఉన్నది. అందువల్ల దేశ రాజకీయాలను ఈరోజు చంద్రయాన్-3 విజయం అనేది శాసించబోతా ఉంది. ఈ ప్రతిపక్షాలు 26 పార్టీలు కలిసి మోదీని దింపాలనుకుంటే ఎన్డీఏ కూటమిలో ఇప్పటికే 38 పార్టీలు చేరింది. 39వది జేడీఎస్ కుమారస్వామి దేవేగౌడ, 40వ పార్టీ ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగుదేశం పార్టీ, 41వ పార్టీ ఆంధ్రప్రదేశ్లో జూలై 23న ఆవిర్భవించిన బీసీవై పార్టీ, భారత చైతన్య యువ పార్టీ, రామచంద్ర యాదవ్ స్థాపించిన పార్టీ, బీసీలకే రాజ్యాధికారం అనే లక్ష్యంతో పార్టీ స్థాపించారు. అది కూడా ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం అవటం, ఆంధ్రప్రదేశ్లో జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీతో పాటు రామచంద్ర యాదవ్ స్థాపించిన బీసీవై పార్టీ కూడా కలిసి పొత్తులో భాగస్వామ్యంగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా ఈరోజు శాస్త్రవేత్తల యొక్క విజయం మనం భారతదేశ జెండాని చంద్రమండలంలో దక్షిణ ధ్రువంలో పాతటం, అక్కడుండే రోవరు ల్యాండర్ నుంచి ఆ ర్యాంపు మీదుగా దిగి 6 చక్రాలు ఉన్నాయి, అది నడుచుకుంటూ వెళ్ళి మన భారత చిహ్నమైన 3 సింహాల గుర్తును ముద్రించేసింది. అది శాశ్వతంగా చెరగకుండా అలాగే ఉండాలని శాస్త్రజ్ఞులు కోరుకుంటున్నారు. ఆ విధంగా ఈ రోజున ప్రపంచ దేశాలలో ఉండే ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు, రాజులు అందరూ కూడా ప్రధానమంత్రి మోదీకి అభినందనలు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా అమెరికా, రష్యా, ఫ్రాన్సు, జర్మనీ, చైనా వీళ్ళు మేము చెయ్యలేని పని అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉన్న భారత్ తన సత్తా చాటుకున్నదని చెప్పి వాళ్ళందరూ కూడా ప్రధానమంత్రి మోదీకి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్న తరుణంలో ప్రకాష్ రాజ్ అనే నటుడు ఆయన ఒక ట్విట్టర్లో ఒక విచిత్రమైన అతను విలక్షణమైన విలన్, ఆ విలన్గా చేసి ఆయన యొక్క పరివర్తన, ఆయన నడవడికే మారిపోయింది. దేశ ప్రజలందరూ సంతోషంగా ఆనందోత్సవాలతో పండుగ వాతావరణం జరుపుకుంటే ఈ ప్రకాష్ రాజ్ అనే విలన్గా నటించే నటుడు ఒక ట్విట్టర్లో కన్నడ భాషలో ఒక వికృతమైన పోస్ట్ పెట్టాడు. వికృత చేష్ట. ఒక వృద్ధుడు టీ కప్పులో టీ పోయటం, అంటే ఆయన ఉద్దేశము మోడీ టీ కప్పు అని. దాని పక్కన చంద్రయాన్-3 ల్యాండర్ నుంచి త్వరలో మొదటి దృశ్యము రాబోతుంది, ఆసక్తిగా వేచి చూడండి అని చెప్పి పెట్టాడు. దీంతో
ఇది సాక్షాత్తు శాస్త్రవేత్తలను అవమానపరిచే విధంగా ఉందని భావిస్తున్నారు. దేశ ప్రజలు, విజ్ఞులు, మేధావులు, యువతీ యువకులు అందరూ కూడా, చలనచిత్ర రంగ ప్రేక్షకులందరూ కూడా ప్రకాష్ రాజ్ యొక్క వికృత చేష్ట పోస్టును చూసి మండిపడుతున్నారు. ప్రకాష్ రాజ్ అడుగడుగునా ఎప్పుడు అవకాశం దొరికిచ్చినా ప్రధానమంత్రి మోదీని నిందిస్తాడు, దూషిస్తాడు. ఆయన ప్రధానమంత్రి మోదీ పలు సందర్భాల్లో ఒకటే చెప్పాడు, ఎవరైనా ప్రతిపక్షాలతో సహా నన్ను తిట్టండి, మీ తిట్లే నాకు ఆశీస్సులు, కానీ భరతమాతను మాత్రం ఒక్క మాట అన్నా కూడా నేను సహించను, మీ సంగతి తేలుస్తా. భరతమాత, భారతదేశం చాలా గొప్పది, మీ తిట్లు నాకు ఆశీస్సులు. కనుక ఎవ్వరూ కూడా, ఏ పార్టీ వాళ్ళైనా భరతమాతను అవమానించే విధంగా ప్రవర్తిస్తే కబడ్దారని హెచ్చరికలు జారీ చేశాడు. ఈ రోజున ప్రకాష్ రాజ్ పెట్టిన వికృత పోస్టు తక్షణం తొలగించకపోతే రాబోయే కాలంలో ప్రకాష్ రాజ్ నటించిన ఏ చలనచిత్రమైనా ఆయన పర్మనెంట్ విలన్. ఆయన ఎప్పుడు కూడా హీరోకు పనికిరాడు. తెలుగు చిత్రమైనా, తమిళమైనా, కన్నడమైనా, మలయాళమైనా, హిందీ అయినా ప్రకాష్ రాజ్ని, ఆయన నటించిన చలనచిత్రాలను, సినిమాలను బహిష్కరించాలని వివిధ ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, శాస్త్రవేత్తల సంఘాలు, విజ్ఞులు, మేధావులందరూ కూడా నిర్ణయం తీసుకుని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికైనా విజ్ఞతతో దేశమంతా ఆనందోత్సవాలతో చంద్రయాన్ 3 విజయాన్ని ఆస్వాదిస్తుంటే ప్రకాష్ రాజ్ వెంటనే తను పెట్టిన వికృత పోస్టు, అవమానకరమైన పోస్టు, అసభ్యకరమైన పోస్టు, అనుచిత వ్యాఖ్యలు కలిగిన పోస్టును ఉపసంహరించుకుని దేశ ప్రజలకు, భరతమాతకు, శాస్త్రజ్ఞులకు క్షమాపణ చెప్పాలని భారతదేశ ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఇది ఈ రోజున చంద్రయాన్ 3 విజయంతో సరిలేరు నాకెవరనే విధంగా భారతదేశం అన్ని రంగాలలో ముందడుగుకు వెళుతూ పక్కనున్న పాకిస్తాన్ కానీ, చైనా కానీ తోక తిప్పితే ఆనాడు ప్రధానమంత్రి వాజ్పేయి గారు తయారు చేయించిన ఆటం బాంబులను, అణుబాంబులను ప్రయోగించడానికి ఏమాత్రం వెనుకంజ వేయమని హెచ్చరికలు జారీ చేస్తూ ఒక బలీయమైన అగ్రరాజ్యంగా భారతదేశం అవతరించబోతుందని భారతదేశ ప్రజలు ఈ రోజున ఈ శాస్త్రజ్ఞుల విజయాన్ని పండుగ వాతావరణంలో స్వీట్లు పంచుకుంటూ, టపాసులు కాల్చుకుంటూ జై భారత్, భారత్ మాతాకి జై అని నినదిస్తూ దేశ ప్రజలందరూ ఈ ఆగస్టు 23ని ఒక మహా పండుగ వాతావరణంలో కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా దేశమంతా కూడా ఆనందోత్సవాలలో మునిగి తేలుతూ ఉన్నది.